హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో రవ్వ పాపడాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో సగం వరకు నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత అందులో నువ్వులు, ఓమా, జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా బాగా మసులుతున్నప్పుడు చిల్లమల్ల మసులుతున్నప్పుడు నేను ఒక గ్లాస్తో కొలిసి రవ్వ తీసుకున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పోసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వను ఆ కన్సిస్టెన్సీలో పోసుకోవాలి. చూడండి, ఇలా పోసుకోవాలి. ఇది మొత్తం పోసుకున్న తర్వాత ఇట్లా ఒక చెంచాతో బాగా కలపాలి. చూడండి, ఇట్లా కలపాలి. బాగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టిపోతుంది. మళ్ళీ అందుకే ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. బాగా చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా కుదురుతుంది అన్నట్టు. లేకపోతే కొంచెం అలాగే అడుక్కు ఉండలు కడుతుంది, మళ్ళీ అడుగు అంటిపోతుంది. చూడండి, ఎట్లా బాగా మరిగించుకోవాలి. ఒక 5 minutes అట్లనే వదిలేస్తే కొంచెం చిక్కగా అవుతుంది. చిక్కగా అయిన తర్వాత చూడండి, కొంచెం ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదు కదా, రవ్వ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక 5 minutes అంతే. ఇట్లా బాగా ఇట్లా కంది వస్తుంది కదా, అట్లా బాగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది అన్నట్టు. లేకపోతే మళ్ళీ గడ్డలుగా మారిపోతుంది. చూసుకుంటారా? ఇట్లా ఇప్పుడు చూడండి, కొంచెం చిక్కగా అయినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూడండి, కొంచెం చిక్కగా అవుతుంది. పడిపోయింది. ఇప్పుడు ఇది మాత్రం సరిపోతుందండి మనకు పాపడాలు పెట్టుకోవడానికి. మరీ బాగా గట్టిగా అయితే కూడా బాగుండదు కదా, పడకుండా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు చిక్కగా అయిపోయింది. ఇది మాత్రం సరిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 2 minutes అంటే సరిపోతుంది. దగ్గర పడ్డది ఆల్రెడీ. ఈ మాత్రం చిక్కగా ఉంటే పాపడాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ చూసిరా. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇంతకుముందు కొంచెం పలసగా ఉండే కదా, మళ్ళీ ఇప్పుడు చిక్కగా అయిందని. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నాకు తొందరగా పాపడాలు పెట్టే కవర్ దొరకలేదండి. అందుకే ఇట్లా కొంచెం గట్టిగా అయిపోయింది. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ముందుగానే కవర్ని పెట్టుకొని కడుక్కోవడం అవన్నీ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. 10 నిమిషాలు 15 నిమిషాలలో పాపడాలు మనం తయారు చేసుకోవచ్చు. అంతే అండి. చూడండి, నేను కొంచెం దొడ్డుగానే పెడుతున్నా, ఎందుకంటే ఎండిపోయాక మొత్తం సన్నగా అయిపోతాయి కాబట్టి కొంచెం దొడ్డుగానే పెట్టుకుంటాం మేము ఎప్పుడు. అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ అందరికీ.